ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ప్రజలకు సూచించారు. ట్రాఫిక్ నిధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది కోసం, మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ద్విచక్ర వాహనాలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు 16 వాహనాలను అన్నమయ్య జిల్లాకు కేటాయించారు. వాటిని బుధవారం స్థానిక జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం ఆవరణలో జిల్లా ఎస్పీ ప్రారంభించారు. అనంతరం ప్రజలకు హెల్మెట్ యొక్క ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించే విధంగా ఎస్పీ గారు పోలీసు అధికారులు, సిబ్బంది, కళాశాల విద్యార్థులతో కలిసి హెల్మెట్ ధరించి పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి మాసాపేట, ఠాణా సర్కిల్, బంగ్లా సర్కిల్, శివాలయం సర్కిల్ వరకు తిరిగి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం వరకు ద్విచక్ర వాహనం ర్యాలీ నిర్వహించారు. మిత్రులకి మరియు మా పోలీస్ కొలీగ్స్కి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మనకి రాష్ట్ర ప్రభుత్వం రోడ్ సేఫ్టీ, అదేవిధంగా మహిళలకి ఆధునికమైన రక్షణ కల్పించేదానికోసం ఆధునికమైన వాహనాలను కూడా సమకూర్చడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే మనకి డిస్ట్రిక్ట్కి టోటల్ 16 వాహనాలు ఈరోజు ఇచ్చారు. ఈ వాహనాలన్నీ కూడా నైట్ పెట్రోలింగ్, అదేవిధంగా డే బీట్స్ వీటికి కూడా యూజ్ చేస్తాము. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ మనకి హై కెపాసిటీ ఉన్న వెహికల్సే ఇచ్చారు. 160cc అపాచీ వెహికల్స్ ఒక 15 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 350cc రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ వెహికల్ ఒకటి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే మనకి ఇక్కడ రాయచోటిపట్నంలో కానివ్వండి, మదనపల్లి, రాజంపేట ఇటువంటి సబ్ డివిజనల్ హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో జనసాంద్రత ఎక్కువ ఉండటం, అదేవిధంగా మహిళలు, ముఖ్యంగా ఎక్కువ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉండటం వల్ల మనకి ఈ ఉమెన్ సేఫ్టీ అనే కాన్సెప్ట్ అనేది మనకి జిల్లాలో బాగా ఇంపార్టెంట్ కింద గమనిస్తున్నాం. సో దానికోసం అక్కడ ఈవినింగ్ టైమ్స్ కానీ రెగ్యులర్ పెట్రోలింగ్ ఉండటం, అదేవిధంగా గంజాయి ఇటువంటి వాటిని అరికట్టే దానికోసం కూడా, ఇల్లీగల్ యాక్టివిటీస్ని అరికట్టే దానికోసం ఈ ప్రాపర్ సైరన్స్, లైట్స్, అదేవిధంగా దాని మీద డైల్ 112కి సంబంధించిన స్టిక్కరింగ్ అండ్ లోగోస్తో పాటు మాకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే రాయచోటిపట్నానికి ఇప్పుడు 2 వెహికల్స్ వీటిల్లో కేటాయిస్తున్నాం జిల్లా మొత్తం మీద కూడా. అదేవిధంగా మదనపల్లికి, కోడూరు ఇటువంటి వాటికి కూడా కేటాయించడం జరుగుతుంది. దీనివల్ల రోడ్ సేఫ్టీ, అదేవిధంగా మహిళల భద్రత మరింత ఎన్హాన్స్ అవుతాయని చెప్పి మేము భావిస్తున్నాం. టోటల్ 16 వెహికల్స్ ఈ కొత్తవి వచ్చినాయి.